హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఈ వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్ కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది వీడియో మీకు ఒక ఇంట్రో ఇస్తున్నా. సో ఇక్కడ నుంచి నా డ్రీమ్ హోమ్ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. మధ్యలో వేరే బ్లాగ్స్ కూడా వస్తాయి, కాకపోతే ఇక్కడ నుంచి మ్యాక్సిమం డ్రీమ్ హోమ్ బ్లాగ్స్ వస్తాయి. సో ఇప్పుడు వచ్చే బ్లాగ్ అయితే భూమి పూజ అనమాట. సో నేను ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఇయర్స్ సేవ్ చేసి ఫైనల్లీ నేను నా సొంతంగా ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినాం, మేము అందరం కట్టడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇట్స్ మై డ్రీమ్ హోమ్. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అనమాట. మీ సపోర్ట్ లేకపోతే ఈ డ్రీమ్ హోమ్ అనేది స్టార్టే కాకపోతుండే. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇప్పుడైతే భూమి పూజ వీడియో చూడండి. మీరు స్టార్టింగ్లో కొంచెం వేరే ఇంట్రో కూడా ఉంటుంది, ఎలా ఈ డ్రీమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. దేవుని మీద నమ్మకం ఈజ్ మస్ట్ అంటారు కదా. ఎస్, ఇట్స్ ట్రూ. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది ఇది ఒక రీజన్ కాదు, ఎగ్జాంపుల్. సో మీరైతే ఈ వీడియోని చూడండి. సో మీకు ఈ ఇటుక కనిపిస్తుంది కదండి, ఈ ఇటుక వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఆగస్ట్లో గుడికి వెళ్ళిండే మైసూర్లో భూవరాహ స్వామి టెంపుల్ అని. అక్కడ ఏంటంటే ఎవరికైనా ఇల్లు కట్టాలని కోరికున్నా, భూమి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఏదైనా జాగా కొనుక్కోవాలనుకున్నా, అదే ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా, ఇట్లాంటివి ఎంతోమంది కోరికలు ఉంటాయి అన్నమాట. సో నాకు కూడా ఇల్లు కట్టాలని కోరికుండే. ఆల్ ఆఫ్ సడన్గా నేను మొత్తం ప్లాన్ చేసేసిన, ఒక్కని పోదామని ఫిక్స్ అయిపోయినా. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా ఒక్కని పోయేసి గుడికి పోయి మంచిగా భక్తితో మొక్కుకొని అక్కడ నుంచి ఈ ఇటుకని వాళ్ళు ఏం చేస్తారంటే, మనం అక్కడ ఇటుక కొనుక్కోవాలి. ఇటుక కొనుక్కొని ఇటుకకి అది పూజ చేయించాలన్నమాట. పూజ చేయించిన తర్వాత వాళ్ళు మనకి రెండు ఇటుకలు తీసుకోవాలి. ఆ 2 ఇటుకల నుంచి ఒక ఇటుక అక్కడ దేవుని దగ్గరనే పెట్టేసాలి, ఇంకో ఇటుక మనం ఇంటికి తీసుకొని రావాలి. అట్లా తీసుకొచ్చిన ఇటుక మనం భూమి పూజ చేసాం కదా, ఆ రోజు ఏదైతే పునాదిలో తవ్వుతారో అక్కడ ఈ ఇటుక కూడా పెట్టాలన్నమాట. పెట్టేసేసి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసేయాలి. సో అట్లా ఈ ఇటుక వచ్చేసి గొప్పతనము. అండ్ మోర్ ఓవర్ ఇక చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, అండ్ ల్యాండ్ కొనుక్కోవాలని ఉంటుంది, ఇంకా ఏవో ఇల్లు రిలేటెడ్ ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా. ఐ విష్ మీకు కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవాలి. మీరు కూడా ఆ గుడిని విజిట్ కండి. మీరు చూస్తున్నట్టయితే ఐఎమ్ ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో దేవునిపైన నమ్మకం ఉంటే చాలండి, మీకు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. సో ఇక ఇప్పుడైతే ఇటుకని తీసుకొని మన ల్యాండ్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ బ్లాగ్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. గడప పైన గడప विघ्नकृत् यवत् पूजां करिष्यामि तवत्त्वं सुस्थिरो भवान् गोदीप ब्रह्मरूपेण सर्वदीपदेवताभ्यो नमः यथाशक्ति अलं कृत्वा अधो
नमो ब्रह्मण्य देहाय अधो दीपाराधनं कृत्वा अग्निनग्ने समिततेति कविर्गृहापतिर्यो भवाजुहस्यः भूदीपदे वृक्ष्पं साक्षिन्न विघ्नक्रोत् यवत् पूजां करिष्यामि तवत्त्वं भूदीपदे वृक्ष्पं कर्मसाक्षिन्न विघ्नक्रोत् यवत् पूजां करिष्यामि तवत्त्वस्तो भदरीकचन्दनोत्तरमन्दारकल्पद्रुवं जम्बो निम्बकदम्बचूतक्रमका वृक्षखे क्षीरणम् विनायकं गुरुम्बानं ब्रह्म विष्णु धीनामवैत्र्यावतो वीहि विशोद्धेहि श्रियं देहि त्वमेवता पुत्रान् पौत्रान् पपौत्रं च देहि मे विघ्नेश्वर महागणपति सदा कृपाकरं सिद्धरस्तु दीर्घायुष्मान् भवतु लक्ष्मी सौभाग्यवती आयुरारोग्य मृदिता भवतु महिषा मृगानं शनं पुत्रानं सदीतिर्वणं समहं ब्रह्मा आवाहयामि स्थापयामि पूजयामि विष्णुं सांगं सहितं सवाहनं सशक्ति पत्नी पुत्र परिवार समेतं विष्णुलोकपालक ओम खद्रुद्राय प्रचेतसे అక్కడి నుంచి ఎలిగేసే పర్లేదు रुद्रलोकपालकां रुद्र आवाहयं स्थापयामि पूजयामि गौरी मिमाय सललानि तक्षत्ति एकापदी द्विपदी चतुष्पदी अष्टापदी नवपदी सहस्रपरमाव्यमम् यमाय श्यामंकृता यमाय दूतावे ओम दक्षिण दिग्भागे यमधर्मराजाय नमो नमः ओम मे सुनः परापरा निर्तिदिगुणं स्वाहा आवाहयामि आसनकृपयामि आसन्नमः पादासन्नः आत्र गच्छ मतिः ओम भूर्भुस्वाहं अग्निर्मूर्धैत्रभ्यं धरणे कर्पसम्भूतम् आवाहयामि स्थापयामि पूजयामि ओम उद्भद्ये स्वाग्निः प्रतिजाग्रेण विष्णुपूर्तिसंकृतेमयं प्रत्यादिदेवता सहितायं बुधग्रह आवाहयामि स्थापयामि ओम तत्पुरुषाग्नि महादेवाग्नि तन्नो रुद्रप्रचोदयतु नंदी भृंगी गंगा गौरी समेतस्य ईश्वर आवाहयामि पूजयामि पलासपुष्पशङ्कासं तारकाग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं మీ ఇంటి అమ్మవారికి మీ గ్రామ దేవత పితృదేవతలకి మనస్ఫూర్తి మొక్కి కొబ్బరికాయ కొట్టు ఆప్యాయస్వ సమేతుడే విశ్వతో సోమ ఇంకా అదే అట్లా ఒకసారి అయింది ఇది ఇప్పుడు మళ్ళీ 4 సార్లు అలాగే ఓం భూమిర్భూమిధైర్ధరణి లోక సర్వేభ్యం శుభం భవతు మూడు పట్టుకోండి మెల్లగా కొద్దిగా 5 పార్లు దీంట్లో లేపండి ఓం సహస్రశీర్ష పురుషాహం సహస్రాఖ్య సహస్రపాతం స భూమిం విస్పతా వృత్తాం అత్యత్రి సతశాంగులం పురుషతే వేదకం సర్వం సరే పట్టుకోండి ఇలా భుజం మీద పట్టుకోండి ఇది అమ్మ కొన్ని పూలు ఇందులో నైరుతి మూలకు పదండి అల్లా ఎల్లో కలర్ రాయి ఉందా అక్కడ పదండి చాలు వేసేయండి మొత్తం వేసేయండి
పట్టుకో, ఇక్కడ పట్టుకో. ఇట్లాగా అప్పుడు చేనులో విత్తనాలు వేస్తుండే కదా, అట్లా ఇలాగ మొత్తం మీ సైట్ ఎంతవరకు ఉందో మీ ప్లాటు కొద్ది కొద్దిగా ఒక లటెళ్ళని అలా మెల్లగా ఇక్కడ నుంచి అలాగ వేసుకొని రండి. అలా మధ్యలో మధ్యలో పసుపు కుంకుమ సర్వే రిష్ట సాంద్రస్తు సర్వే సన్మంగళ. రెండు పూలే, రెండు అక్షతాలే, చింతలే. సో ఇద్దరితో ఈ వ్లాగ్ సమాప్తం అన్నమాట. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. నెక్స్ట్ వ్లాగ్ ఏందో నాకు కూడా తెలియదు, కానీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఇక మా పెంచేం చేస్తుంది కూడా.